తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిందాబాద్. వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, జై మాతా, భారత్ మాతా. ఆవాజ్ దో हम एक हैं. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి. తపస్ నాయకత్వం వర్ధిల్లాలి, తపస్ నాయకత్వం వర్ధిల్లాలి. भारत माता की जय, भारत माता की जय. आवाज दो हम एक हैं, आवाज दो हम एक हैं. जय जय माता, भारत माता. जय जय माता, भारत माता. जय जय माता, भारत माता. भारत माता भिड्डलम भगत सिंह तम्मूलम, भारत माता भिड्डलम. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాల లోపల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ మల్క కుమరయ్య గారు అత్యధిక భారీ మెజార్టీతో చరిత్రలో లేనట్టు విధంగా మొదటి ప్రాధాన్యతతో గెలుపొందడం జరిగింది. ఈ గెలుపునకు కృషి చేసినటువంటి తపస్ నాయకత్వ అగ్ర నాయకులందరికీ, కార్యకర్త మిత్రులందరికీ కూడా కుర్ల శాఖ, మండల శాఖ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గెలుపు కృషి చేసినటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘాలు అయితేనేమి, వివిధ ఉపాధ్యాయ మిత్రులు అయితేనేమి, సంఘాలకు అతీతంగా మల్క కుమరయ్య గారికి బలపరిచి గెలుపు కృషి చేసినందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ముఖ్యంగా ఉపాధ్యాయుల సమస్యలు చాలా పేరుకుపోయినాయి. 370 జీవన్ అయితేనేమి, మెరుగైనటువంటి పిఆర్స్ అయితేనేమిది, ముఖ్యంగా గతంలో లేని విధంగా 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. రాబోయే రోజుల లోపల ఈ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రత్యేకమైన చొరవ తీసుకొని గతంలో చాలా ఆందోళన చేసింది. నేడు ఎంత ఆందోళన చేసినప్పటికీ మన వాయిస్ వినిపించడానికి శాసన మండలిలో కూడా ఒక వ్యక్తి అవసరం. దాని విధంగా మన అదృష్టం కొద్ది ఈరోజు గెలుపొందడం జరిగింది. ఉపాధ్యాయులు ఏ సమస్యలైనా తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ముందుండి తన సమస్యలను మల్క కుమరయ్య ద్వారా శాసన మండలిలో ప్రశ్నించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారం లోపల మా వంతు బాధ్యతగా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అనేది కేవలము ఉపాధ్యాయుల హక్కుల కొరకు లేదా సమస్యల కొరకే కాకుండా జాతీయ భావజాలంతో అదేవిధంగా విద్యా అభివృద్ధిలో తెలంగాణ ప్రాంతం ముందుండేందుకు కొరకు నైపుణ్యత, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి కొరకు ఉత్తమమైనటువంటి విద్య, అదేవిధంగా నైతిక విద్య, అదేవిధంగా జాతీయ భావం, దేశభక్తి ఉద్దేశంతో విద్యార్థులను భావి భారతం తయారు చేయడం అనే ఒక సదుద్దేశంతో అఖిల భారతీయ స్థాయితో భారతీయ శైక్షిక సంఘంతోటి సమన్వయపరిచి నేడు ప్రతి సమస్య పట్ల, ఉపాధ్యాయుల సమస్య పట్లనేమి తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తుంది. ఇక ముందు కూడా ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలున్నా మన వాయిస్ను, మన గొంతుకను వినిపించేందుకు కొరకు శాసన మండలిలో ఒక నాయకత్వం మనకు లభించింది. దాన్ని ఆసరా చేసుకుని ఏ సమస్య అయినా మన ద్వారా మా ద్వారా తెలిపినట్టయితే మేము నాయకత్వాన్ని తెలియజేసి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి సమస్య పరిష్కారం లోపల మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ గొలుపు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రులందరికీ కుర్ల మండల శాఖ తపస్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.